ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొంటాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చాటును భద్రపరిచి కాచి కాబడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలం సజీలకలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఈరోజు అంతట్లో మీరు చేసిన మేలు బట్టి, చూపించిన కృపను బట్టి, చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అనేక ఆపదల నుండి, అన్ని కష్టాల నుండి తప్పించారు. మా రాకపోకలను భద్రపరిచారు తండ్రి. మా పనిపాట్ల తోడుగా ఉండి మీ సహాయం ఇచ్చారు. మీకు వందనాలు నాయన. మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి మేము బాధ పెట్టి గాయపరిచి అయ్యా మేము బాధ పెట్టి ఉన్నట్లయితే దయతో మమ్మల్ని క్షమించండి. మా కోసం మీరు సులువులో కాచిన రక్తంలో మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి. మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన తండ్రి. అయ్యా దినదినము మీ యొక్క కృప మా పట్ల చూపుతున్నందుకు మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని ఇవ్వండి నాయన. మీ సహాయాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నా, మీ కృప చూపించండి నాయన. సహాయాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా వారి యొక్క మొర ఆలకించి జవాబు దయచేయండి. ఎంతమంది ప్రార్థన అవసరం కోరి ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ కృపల జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని ఇవ్వండి తండ్రి నాయన. మీరు మా కొరకు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీరు అక్కడ సిద్ధపరచండి. ఎవరికైతే రక్షణ అనుభవం లేదు వాళ్ళందరినీ మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. రక్షణ భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మీ కృప చూపించండి, మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు తండ్రి మీరు ఆకులు సిద్ధపడి, మీరు ఆకులు ద్రతపడి సంఘం నుండి అనిచి జీవాన్ని పొందే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృపనిస్తున్నది మీకు వందనాలు తండ్రి. మరొకసారి నాయన ఈరోజు అంతట్లో మీరు చేసిన మేల బట్టి, చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. రాత్రికాల సమయంలో మీరే తోడుగా ఉండండి. ప్రయాణం చేసే బిడ్డల్ని అయ్యా వాళ్ళ ప్రయాణాల తోడుగా ఉండి వాళ్ళు చేయాల్సిన గమనిస్తానని క్షేమంగా చేయటకు సహాయం ఇవ్వండి. అనేటువంటి ఆపదలు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ సహాయం ఇవ్వండి తండ్రి. అదేవిధంగా తండ్రి మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి సహాయం దయచేయండి. సుఖమైన దిన చురుకని మెలుగుండి మీకు లేసి మిమ్మల్ని స్థుతించుకుని ఆయన మాకు పని బాటలో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు, మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామముపేట విని బతిమాలి కొనియాడి వినింగ వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనను గాక. ఆమేన్. స్తోత్రము. ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్, దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము.